అమెరికా యొక్క నిజస్వరూపం, అమెరికా, చైనా ఇలాంటి దేశాల యొక్క నిజస్వరూపాలు ఎప్పటికీ ఆగవు. ముఖ్యంగా ట్రంప్ లాంటి వాడు పరిపాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఈరోజు ట్రంప్ యొక్క నిజస్వరూపం ఏంటంటే, హార్మోజ్ జలసంధిని నేను కంట్రోల్ చేస్తాను, నేను నడిపిస్తాను, కాబట్టి మా అమెరికాకి మీరు పన్నులు కట్టండి, మేము గార్డియన్గా ఉంటామని చెప్తున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఒకవేళ ఇరానే గార్డియన్గా ఉంచుకొని ఒకవేళ పన్నులు అంటే ఇరాన్ కట్టదు అనుకోండి, కడితే ఇప్పుడు ఎవరి దగ్గర వసూలు చేయాలి డబ్బు? ఈ పడవలు, ఈ యొక్క నౌకలు ఏవైతే దేశాలు అటు ఇటు తిప్పుతున్నాయి మన దగ్గర $2 మిలియన్. అంటే ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు ఇరాన్కి ఎందుకు ఇంత డబ్బు వదిలేయాలి? 3 నెలల తర్వాత అడుగుతుంది కదా, 3 నెలల తర్వాత మాకు పర్మిషన్ ఇవ్వండి, ఈ హార్మోజ్ జలసంధిలో మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం, తద్వారా మా దేశంలో జరిగినటువంటి నష్టాన్ని నివారించుకుంటామని చెప్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? మేమే గార్డియన్గా ఉంటాము, మేమే దీన్ని అంతటిని ఇప్పుడు పర్యవేక్షిస్తున్నాం, కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి, పన్నులు ఇవ్వండి అని చెప్పి అసలు మాట్లాడుతున్నాడు కదా. అంటే దీనివల్ల అమెరికాకే లాభం. ఇలా పన్నులు కట్టుకొని మనం ఈ పడవల్ని, ఈ నౌకల్లో అటు ఇటు తిప్పే బదులు డైరెక్ట్గా పాశ్చాత్య దేశాలు వెళ్ళి కొనుక్కుందాము అని చెప్పుకుంటాయి. మిగతా వాళ్ళందరూ అన్ని దేశాలు అలాగ ఆలోచిస్తాయి. ఎందుకంటే రావడానికి పోవడానికి $2 మిలియన్ అంటే 20 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇచ్చే బదులు మనం డైరెక్ట్గా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కొనుక్కుందామంటే అప్పుడు అమెరికా వాడు కొంచెం ముందుకు వచ్చి ఎక్కడో అక్కడ వాడి స్థావరం దగ్గర వెనిజులాకు చెందినటువంటి చమురుని, అలాగే మిగతా వాణిజ్యాన్ని అంతా కూడా నడిపేశాడు అనుకోండి, లేదంటే యూరోప్ దేశాలతో కలిసి ఏదో ఒకటి చేసుకుంటాడు. తద్వారా ఆ విధంగా అయినా తన వాణిజ్యం నడుస్తుంది. ఒకవేళ ఇలాగే రావాలనుకుంటే ఇలాగ మాకు డబ్బు, అంటే ఇక్కడ IRGC ఒప్పుకోదని తెలుసు, అంటే ఇండైరెక్ట్గా ఇరాన్కి మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోండి అని చెప్తున్నాడు. టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటే అక్కడ మనలాంటి దేశాలు, ఏ దేశాలు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడవు. అప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా దెబ్బతింటాయి. గల్ఫ్ దేశాలు, ఇరాన్, అన్ని దేశాలు, అంటే ఇరాన్తో పాటు మిగతా గల్ఫ్ దేశాలు కూడా వాణిజ్యం దెబ్బతింటే మా దేశాలకు వస్తారనే ఉద్దేశమో, లేకపోతే అంటే ట్రంప్ యొక్క మానసిక విశ్లేషణని ఒక్కసారిగానో లేకపోతే నాలాంటి వాడు విశ్లేషించలేడు. కానీ ఇది కూడా అవుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. IRGCకి, ఇరాన్కి మీరు ఇక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే మాకు పన్నులు కట్టండి, మేము గార్డియన్గా ఉంటాము అంటే ఇక్కడ మీరు ఎవరైనా వసూలు చేసుకోవడానికి అర్హమే, మీకు అర్హత ఉన్నట్లే. అంటే వాడెవడు ఒప్పుకోడు, ఇరాన్ ఒప్పుకోదు, IRGC ఒప్పుకోదు. కానీ విషయం ఏంటంటే అదే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు అవకాశాలు, మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోండి. మొత్తానికి ట్రంప్ యొక్క నిజస్వరూపం ఎప్పుడూ కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది. అది డబ్బు 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 అంతే, ఇంకేమీ ఉండవు, ఏ విలువలు ఉండవు.